చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవమ్మా. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి అనే మాటతో ఈ 2 వచనాలు ముగించబడ్డాయి. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయాను. అరణ్యములోనికి ఎప్పుడు? వెంటనే అంటే ఎప్పుడు? ముందు ఏం జరిగింది? బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. యోహాను చేత యొర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకుని ఆ తర్వాత ఆయన నీళ్ళ నుండి బయటికి ఒడ్డుకొచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయాను. బాప్తిసం పొందిన తర్వాత, దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత మన జీవితంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వెళ్ళాలని ఆశపడతాం. కానీ అరణ్యంలోనికో, చాలలోకో, పొట్టల్లోకో, గొట్టల్లోకో, లోయల్లోకో, ఎడారుల్లోకో వెళ్ళాలని ఆశపడం కదా. ఒక ఆశీర్వాదకరమైన స్థలము, ఒక నెమ్మది కలిగిన ప్రదేశము, ఆహ్లాద కలిగిన, ప్రశాంతత కలిగిన ఆ పరిస్థితుల్లోకి వెళ్ళాలని ఆశపడతాం. కానీ అరణ్యంలోనికి, ఎడారుల్లోనికి, గాఢంధకారపు లోయల్లోనికి వెళ్ళాలని మనం ఇష్టపడం. దేవుని నమ్మిన తర్వాత నా జీవితం ఒక ఆశీర్వాదకరమైన బాటలో వెళ్ళాలి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కష్టాలు లేని, చింతలు లేని, చీకులు లేని, అప్పు లేని, రోగము లేని జీవితం నాకు కలిగి ఉండాలని ఆశపడతాం. ఇలాంటి లైఫ్ కోరుకుంటాం. కానీ అరణ్యాలకు వెళ్ళిపోవాలి, ఎడారుల్లోనికి వెళ్ళాలి, ఆకలితో అలమటించాలి అనేమి మనం ఆశపడం కదా. ఈయన ఎక్కడికి వెళ్ళాడంటండి? అరణ్యములోనికి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన అరణ్యములోనికి వెళ్ళాడు అని రాయబడి ఉంది. అరణ్య జీవితం అనేది ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తుంది. అరణ్య జీవితము ఒంటరితనము. అరణ్యములో దారి కానరాదు కదా. అరణ్యములో మార్గాలు అంత క్లియర్గా మనకేం కనపడవు కదా. అరణ్యములో చూడండి, ఎటుపోవాలో తెలియదు. అరణ్యం అంటే అసలు ఎటుపోవాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉండిపోయిన అవసరతలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. అరణ్య జీవితంలో ఒంటరిగా అపవాది చేత 40 దినాలు శోధించబడ్డాడండి. అపవాది చేత ఏం చేయబడుతున్నాడు? శోధన. కూడా ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తాడు. ఎలాగా శోధన అనేది? ఎలాగా? ఎర చూపించి, భ్రమ చూపించి, ఏదో రకమైన ఆశలు. నీకేమిష్టం? ఎక్కడ నువ్వు టెంప్ట్ అయిపోతావో, ఏ విషయంలో నువ్వు లొంగిపోతావో అదే విషయాన్ని కళ్ళెదరికి ఆయన తీసుకుని వస్తాడు. భ్రమలు చూపిస్తాడు, ఎరలు చూపిస్తాడు, ఏదో రకమైన ఉచ్చులో నిన్ను చిక్కబడిలా చేసి లాస్ట్కి విజయం ఎవరిది? సాతానుడే విజయం పొందుకుంటాడు. శోధకుడు శోధించినప్పుడు ఆ శోధకుడు నువ్వు ఎదిరించగలిగిన స్టామినా మనకు ఉండాలి. ఆమె చెప్పండి. ఎదిరించగలిగిన విశ్వాస భక్తి మనలో ఉండాలి. ఎదిరించగలిగిన ప్రార్థన జీవితం ఉండాలి. ఎదిరించగలిగిన విశ్వాసములో మనం నిలబడాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి విశ్వాసంతో మనం ఏం చేయాలి? పోరాడాలి. ప్రతి విషయాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు శ్రమలు రావా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత కష్టాలు రావా? ఎందుకో కానీ దేవుని నమ్మిన తర్వాతే నాకు
అన్నీ ఎక్కువైపోయినాయండి, అన్నీ ఎక్కువైపోయినాయండి, అన్నీ ఎక్కువైపోయినాయని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ విశ్వాసములో నీవు ఉన్నా కానీ, విశ్వాస జీవితంలో ఒకవేళ మనం నడిచినా కానీ, మన భక్తిలో యథార్థంగా ఉన్నా కానీ ఏదో రకమైన శోధన మన ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ శోధన ఏం చేయాలి? శోధన జయించేవాడు జయించిన వాడికి దేవుడు ఏం చేస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తాడంటండి. తెల్లని యొక్క పేరు, రాతి మీద చెక్కబడిన ఒక తెల్లని పేరు నీకు ఇస్తాడు. మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాడు. శోధన మనం జయించగలగాలి, విశ్వాసంలో మనం నిలబడాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, ఎలాంటి శోధన మన మీదకి ఎదురవుతున్నప్పటికీ. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అరణ్యములోనికి ఆ పరిశుద్ధాత్ముడు ఆయన్ని త్రోసుకుని వెళ్ళిపోతే అక్కడ సాతాను చేత ఏం చేయబడుతున్నాడు? ఆయన శోధించబడ్డాడు. అడవి మృగములు అన్నాడు. అది మార్కు సువార్తలోనే ఆ మాట కనపడుతుంది, మత్తయి సువార్తలో లోకంలోనే ఈ మాట కనపడదు. కానీ అడవి మృగముల మధ్యలో త్వర చక్కబెట్టేసి మరలా ప్లేస్కి మరలా ఇప్పుడు వెళ్ళలేదు. ఎందుకే వెళ్తే ఏముంటుంది అక్కడ? పావులు తిరుగుతాయి. పావుల తోటలో ఎక్కువ పావులు తిరిగితే తెలుసా మీకు? నాకు ఆ విషయం అర్థం కాక, అంటే తిరుగుతానికి ఇక్కడ ఎందుకు వస్తాయని అదొక ఆలోచన. మరలా ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఆ పాత సీన్ జ్ఞాపకం వస్తుంది కాబట్టి. ఒకవేళ దాన్ని చూసి కూడా కళ్ళు మూసి ప్రార్థన చేసుకోవాలనిపించలేదు. మళ్ళా మూసుకున్న నాకు ఈసారి ఎలా కనిపిస్తున్నారు, ఈసారి నా చుట్టూ ఎక్కి అది పైకి వస్తున్నట్టు అనిపించింది. అమ్మ బాబోయ్, ఇక్కడ మనం ఉంటే చాలా ప్రమాదకరం అని వెంటనే అక్కడి నుంచి అడవి మృగాల మధ్యలో ఆయన 40 దినాలు ఉన్నాడండి. ఆమె చెబుదాం. యేసుక్రీస్తు ప్రభు చూడండి ఏమి నేర్పిస్తున్నాడు మనకి. ఎలాంటి శోధన అయినా కానీ, ఎలాంటి కష్టమైనా కానీ మనం నిలబడాలి. వస్తాయి శోధనలు. అడవి మృగాల మధ్యలో క్రూర మృగాలు, భయంకరమైన మనుషులు చీల్చుకుని తినేసే జంతువుల మధ్యలో 40 దినాలు ఇంకా ఆయన బయటికి రాలేదు, అరణ్యములోనే ఉన్నాడు. అరణ్యములో ఏకాంతంగా ఏం చేస్తాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ 40 దినాలు కూడా శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. ఏదో రకమైన శోధన. ప్రార్థన చేసుకుంటుంటే ఈ ప్రార్థన అవసరాలు కాక వేరే విషయాలు జ్ఞాపకం వస్తాయి ప్రార్థనలో. ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా బాగా మనకి ఏం జ్ఞాపకం వస్తాయి? మంచి మనకి ఏదైతే ఇష్టకరమైన ఆహారాలు, ఆ ఆహారాలన్నీ తింటున్నట్లుగా ఇలాంటివన్నీ జ్ఞాపకం వస్తాయి. మనం ఎలాగ త్వరగా లొంగిపోతామో సాతానుడికి తెలుసు కదా, ఎక్కడ టెంప్ట్ అయిపోతామో. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఆయన అరణ్యములోనికి కొనుపోబడ్డాడు. అరణ్యములోనికి కొనుపోబడి ఆయన సాతాను చేత శోధించబడ్డాడు. 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఆ తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు ఎప్పుడు పరిచర్య? ఈ 40 దినాలు శోధన ముగించిన తర్వాత. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడు దేవదూతలు పరిచర్య చేశాయి? 40 దినాలు శోధన జయించిన తర్వాత. అందుకనే ఏ శోధనైనా నువ్వు జయించగలగాలమ్మా. అది శారీరకమైన శోధన, ఆధ్యాత్మికమైన శోధన, కుటుంబపరమైన శోధన, వ్యక్తిగత శోధన, బంధువుల నుండి శోధన, ఏ రకమైన శోధన, ఏ శోధనతో నీవు ఉన్నా కానీ ఓ సహోదరి సహోదరుడా కృంగిపోవద్దు. మానసికంగా కొన్నిసార్లు మనము కృంగుబాటులోకి వెళ్ళిపోతాం. శోధనలో మనం నిలబడాలి, శోధన చేయించాలి. కొన్నిసార్లు మన జీవితం అంతా గలిబిలైపోద్ది, గలిబిలిగా మారిపోతుంది. పరిస్థితులన్నీ అయోమయమైపోతాయి. శోధన మీద శోధన కొన్ని సందర్భాల్లో ఎదురవుతాయి. ఒక చోట మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టు అనే సామెత విన్నారా మీరు?
దానికి జ్వరం బాలేదు ఒక వారం రోజుల నుంచి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తగ్గట్లేదు. ఒక తాటి చెట్టు కిందకి వెళ్ళి, అమ్మ బాబా ఈ నీడ బాగానే దొరికిందిరా తండ్రి, ఎడారిలో అలాగా మూలుగుతూ ఉంది, అమ్మ ఈ నీడనే కాస్తనే దొరికింది బాబు అనుకుని ఈ ఒక మరు సెకండ్లో ఏమైందంటే మరో నిమిషంలో పైనుండి తాడిపండు పడిపోయింది. ఇక దాని పరిస్థితి ఎలాగుంటుంది? ఆల్రెడీ దానికి జ్వరమా, ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుందా, ఎక్కడ నీడ లేదు, బాగోలేదు, ఆహారం కూడా చరిలేదు. ఆ తాడి దగ్గర ఏమన్నా కాస్త రెస్ట్ తీసుకుందన్న సందర్భంలో ఇక పైనుంచి అది పడితే ఇంక దానికి ఇంక అక్కడ ఉంటుంది అది, అమ్మ బాబోయ్ అని అక్కడి నుంచి మరలా పారిపోయింది. శోధన మీద శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు ఎలా జయించాలో మనకి అర్థం కాదు. కష్టాలు శోధనలు ఎక్కువైనప్పుడు కొన్నిసార్లు జీవితం మీద ఎరతగలిగి ఎందుకు వచ్చిన జీవితం, ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో అన్నట్లు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి అటాక్ చేసుకుంటారు. లేకపోతే ప్రాంతాలు విడిచి వేరే ప్రాంతాలు వెళ్ళిపోవడానికి చూస్తారు. లేకపోతే వారి జీవితాన్ని వారు జయించలేక అనేకమైన తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుని నష్టపోయేవారు ఎందరో జీవితంలో మనకు కనబడుతున్నారు. మనెక్కడో ఒక కుమారుడికి పాయిజన్ ఇచ్చి చంపేసి ఆ తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారండి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అది జయించలేని పక్షంలో వారు తర్వాత తీసుకునే నిర్ణయాలు ఏంటో తెలుసా? ఇలాంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకుని నష్టపోతున్న కుటుంబాలు ఒక్కడ పోయారంటే వారితోనే చనిపోద్దా, వారి వెనకాల ఫ్యామిలీస్ ఎంత ప్రతికూలత ఏర్పడుతుంది. శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సహోదరి సహోదరుడా నీ శోధనలో నువ్వు నిలబడు, విశ్వాసంతో ఉండు, ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థించు, దేవుడు నీకు గొప్ప విజయం ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవదూతలు వచ్చి యేసు ప్రభు వారికి పరిచర్య. నీకు విషయం తెలుసా? దేవదూతలు మనకు పరిచారం చేయడం కొరకే దేవుడు ఏర్పాటు చేశాడంటండి. ఆమేన్. దేవదూతలు ఎందుకొరకు? అందుకనే వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఎవరు? దేవదూతలు. దేవదూతల కంటే గొప్పలు మనం అని మనం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో దేవదూతల కంటే గొప్పవాళ్ళు. ఆమేన్ చెప్పండి. దేవుని దృష్టిలో దేవదూతల కంటే, దేవదూతల పనోళ్ళు, మనము కుమారులు కుమార్తెలు. దేవదూతలు నీవు నా కుమారుడు అని ఎవరు ఎప్పుడైనా అన్నాడా ఆయన? నా వైపు చూడండి, నా వైపే చూడండి. ఆమేన్. దేవదూతలతో ఎప్పుడైనా నీవు నా కుమారుడు అన్న మాట అన్నాడా? కానీ మనల గురించి మాత్రం అనేకమైన మార్లు ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆ దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాయి. ఈ రోజున నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా నిలబడితే తర్వాత దేవదూతల్ని దగ్గరికి పంపిస్తాడమ్మా. ఆమేన్. పంపిస్తాడు నీ దగ్గరికి. ఏ కష్టం ఉన్నా ప్రభుతో చెప్పుకో. నువ్వు ఎవరితో చెప్పనవసరం లేదు. నీ కష్టమంతా ప్రార్థనలో ప్రభుతో చెప్పు. ఇబ్బంది ఏం పడకు. దేవునితో చెప్పడానికి అసలు నీవు ఇబ్బంది పడే అవసరం లేదు. ప్రభువా ఇదిగో నాయన నా పరిస్థితి చూడయ్యా, నా కష్టం ఒకసారి చూడు ప్రభువా, నా పరిస్థితి ఇదిగో నాయన ఇలాంటి గలిబిల జీవితంగా ఉన్నాయ్యా, నీవు దీన్ని ఈ సమస్యను పరిష్కరించే దేవుడు నీవే అని దేవునికి మన అవసరత నేరుగా చెప్పినప్పుడు వెంటనే ఆయన వింటాడు. కన్నీటితో నువ్వు ప్రభు సన్నిధానంలో ఏ మనవి చేసినా ఆ మనవిని దేవుడు వింటాడమ్మా. వినే దేవుడు మనకున్నాడా? ఉన్నాడు. శోధనలు రావని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చెప్పాడా? దేవుని నమ్ముకున్న తర్వాత నీ జీవితం చాలా బాగుంటుందమ్మా, ఏ కష్టం రాదు, ఏ వేదన రాదు, నువ్వు సుఖ సంతోషంతో ఇంకంతా నీకు పువ్వుల పానిపే కానీ బాట కానీ ఇక ముళ్ళ బాట ఏమి ఉండదు ఇక అన్నట్టు ఎక్కడైనా ఏ భక్తునితోనే చెప్పిన సందర్భాలు ఉన్నాయా? కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలు రాత్రి చెప్పిన ఆ మాట చాలా అద్భుతకరంగా ఉంది. దొరగారు చెప్పిన మాట, స్తెఫనును
నిర్దాక్ష్యంగా వాళ్ళందరూ ఈడ్చుకుని పోయి రాళ్లతో కొట్టి చంపేస్తూ అన్ని దెబ్బలు తింటుంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వన ఉండి లేచి నిలబడి అలా చూస్తున్నాడు. స్తెఫన కష్టం అంతాని చూశాడు, కానీ రక్షించాడా స్తెఫన్ని? చూశాడు కానీ రక్షించాడా స్తెఫన్ని? రక్షించలేదు. నా బిడ్డ చవాస్, నా బిడ్డ, నా కొరకు ఇన్ని దెబ్బలు తింటున్నావా? నా కొరకు ఇన్ని రాళ్ళ దెబ్బలు తింటున్నావా? నా కొరకు ఎంత కష్టం పడుతున్నావా? నిన్ను బట్టి నేను చాలా సంతోషిస్తున్నానని ప్రభు తనలో తాను ఆనందపడ్డాడు. కానీ స్తెఫను ఈ కష్టం నుండి విడిపిస్తున్నానని అక్కడ స్తెఫను గురించి ఏ వాగ్దానం కానీ ఏ మాట కానీ ఇవ్వలేదు. స్తెఫను గురించి ఏ వాగ్దానం ఏ మాట ఇవ్వలేదు. అక్కడ రక్షించాడు పోని ఆ రాళ్లతో కొడుతున్న వారిని ఏమైనా చేశాడు ఆయన? లాస్ట్కి ఇంకా అటు ఇటు మెదులుతూ ఉంటుంటే ఒకడు ఒక పెద్ద రాయి తీసి ఇక తల మీద వేసేసాడు. ఇక అక్కడితో ఆయన చనిపోయాడు. మోకాళ్ళ మీద ఉన్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తుంటే ఇంకా నెత్తి మీద ఏం చేశాడు వీడు? ఇంకా మాట్లాడుతున్నాడు వీడని రైతు. అయినా కానీ వారికి అక్కడ స్తెఫనును రక్షించడానికి ఏ కార్యము చేయలేడు ఆయన? ఏదైనా ఒక కార్యం చేయగలడా? చెప్పండి. చేయగలడు, కానీ చేయలేదు. కారణం, నువ్వు దేవుని గురించి శ్రమలు పడుతూ ఉంటుంటే, దేవుని గురించి నువ్వు కష్టపడుతూ ఉంటుంటే, ప్రజలు నిన్ను నిందిస్తూ ఉంటుంటే, అవన్నీ నువ్వు భరిస్తూ ఉంటుంటే దేవునికి మహిమ వెళుతూ ఉంది. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వెంత కష్టపడుతున్నా కానీ ప్రభు ఏమనుకుంటాడు తెలుసా? నా గురించి కాదు, నా బిడ్డ ఇంత కష్టపడుతూ ఉంది కనుక ఈ జీవితం తర్వాత నీకు ఇయ్యబోయే మహిమను గురించి ఆలోచిస్తాడు. కానీ ఇక్కడేదో నీకు తాత్కాలికంగా ఊరట కలిగించాలని ప్రభు దాని మీద దృష్టి పెట్టడు. కానీ మన దృష్టి ఎలాగుంటుంది? ఇక్కడ ఏదో కాస్త నాకు ఊరట వస్తే బాగుండు, ఈ కష్టాన్ని తగ్గిస్తే బాగుండు, ఈ శ్రమ తగ్గిస్తే బాగుండు అనుకుని ఇక్కడి భూ సంబంధమైన వాటి గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ ప్రభు వీటి గురించి అసలు ఏమాత్రం మనం ఆ తాత్కాలిక జీవితం కాదు ఇది. ఒకవేళ శ్రమపడినా కష్టపడినా నువ్వు నిలబడితే తర్వాత పొందబోయే మహిమలోనికి నిన్ను తీసుకుని వెళతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మహిమ గురించి నువ్వు ఎదురు చూడాలి. ఆ మహిమ గురించి ఎదురు చూడాలి. సువార్త పరిచర్య చేసి ఆకలితో ఉన్న భక్తుల చరిత్ర ఎంతోమంది సువార్త పనిలో పాలు పొందుకున్నారు. కొన్ని సందర్భాల్లో సువార్త పరిచర్యకి వెళ్ళి వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో అని చూసి అక్కడ ఏమి ఇవ్వకుండా వచ్చేసిన సందర్భాలు, పరిస్థితి ఎలాగుంటుంది అంటారు? ఇంటికి రావాలి, ఏదైనా సమకూర్చుకోవాలి కుటుంబానికి, లేక ఆహారం ఏమైనా తెచ్చుకోవాలని వెళ్ళిన సందర్భాల్లో అక్కడ ఏమీ అవకాశం లేకుండా తిరిగి వచ్చే పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించిన విధానం మా జీవితంలో మేము చూసాం. ఒకవేళ కష్టపడుతున్నామని చెప్పి దేవుని చిన్న చూపు చూడొద్దు. వేదనలో కృంగిపోతున్నాం అని చెప్పి నా దేవుడు నాకు లేడు అని ఇలాంటి పదాలు మనం ఉపయోగించకూడదు. చాలామంది దేవుడే ఉంటే నాకెందుకంటే ఇన్ని కష్టాలు, దేవుడు లేడు, ఏమీ లేదు అని మాట్లాడతారు. దేవుడే ఉంటే నాకు ఎందుకు రావాలి ఈ కష్టాలు, దేవుడే ఉంటే ఎందుకు రావాలి నాకు ఈ జీవితం, దేవుడే ఉంటే ఎందుకు రావాలి ఇలాంటి పరిస్థితులు అని అనుకోవచ్చు. ప్రతిదానికి ఒక సమయము అనేది దేవుడు కేటాయించాడు. స్తోత్రం కలుగుగాక. ప్రతిదానికి ఒక సమయాన్ని ప్రభు కేటాయించాడు. సమయోచితమైన జ్ఞానంతో మనం వెళ్ళాలి. ప్రభువా, నీ సమయం నా జీవితంలో ఎప్పుడయ్యా? ఖడ్గం అంటే ఒకప్పుడు ఒకని మీదను పడడం సాధ్యమని దావీదు అంటాడు. ఖడ్గం ఒకప్పుడు ఒకని మీద పడుతుంది, ఒకప్పుడు ఒకని మీద పడుతుంది. ఒకప్పుడు కష్టం నీకు వస్తుంది, ఒకప్పుడు కష్టం నీకు వస్తుంది. ఒకప్పుడు విజయం మనకు వస్తుంది,
ఒకప్పుడు విజయం నీకు వస్తుంది. పరుగు పందులు పరిగెత్తే వాళ్ళు అందరు విజయాన్ని అందించుకుంటారా? ఒకరికే విజయం. ఆ విజయం ఎవరికి? దేవుడి ఎంపికలో ఉంటాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. నీ సమయంలో నిన్ను హెచ్చిస్తే నా సమయంలో నన్ను ఇస్తాడు. నా సమయంలో నిన్ను హెచ్చించమంటే నిన్ను హెచ్చించడు. అతని జీవితంలో మేలు కలిగింది కదని మరి నా జీవితంలో ఎందుకు జరగలేదయ్యా అని నువ్వు అంటావు. అతని జీవితంలో జరిగినప్పుడు నీకు జరగాలని రూల్ ఏమీ లేదు. ఆమె చెప్తారా? ఎవరికో ఏదో జరిగిందని, మనకి ఏదో రాలేదని మనం కంగారు పడొద్దు. నీకంటూ ఒక టైం ఉంది. ఆమెన్. అందరికీ ఉద్యోగాలు వచ్చేసి నాకు ఉద్యోగం రాలేదని కంగారు పడకు. నీకు ఒక టైంను దేవుడు షెడ్యూల్ చేశాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా నా సమయం ఎప్పుడయ్యా అని మరలా అక్కడ కొందరు వెళ్తారు, అక్కడ కొట్టేసి అలా కాలు వేస్తే మరలా అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి మరలా అటు తిప్పేయగలమా? ఇప్పుడు రాజమండ్రి నుంచి గోదావరి నుంచి వస్తున్న నీళ్లు ఎన్ని కాలువలకు మళ్ళీ చేసుకున్నారు దాన్ని. అవునే కదా? అంటే దేవుని దృష్టిలో అధికారుల హృదయాలు ఎలాగున్నాయంట? ఇటైనా తిప్పగలడు. ఆమెన్. అనుగ్రహిస్తాడు. దాని కొరకు మనం ఆరాటపడాలి, ఎదురు చూడాలి. విశ్వాసంతో ప్రభు యొక్క సమక్షంలో మనము కనిపెట్టి ప్రార్థన చేసి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నదని ప్రభువారు ఏం చేస్తున్నాడు? అపవాదికి, ఆ శోధకుడికి ఆయన సమాధానం ఇస్తున్నాడు. మరలా 8వ వచనంలోకి వస్తే మరలా అపవాది మిగల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈ లోక రాజ్యాలన్నీ ఆయన మహిమను ఆయనకు చూపించి నమస్కారం చేస్తే ఏనన్నాడంటే సాగిలపడి లోకంలో ఉన్న మహిమలు ఎంత గొప్పగా ఉంటాయి. లోకంలో ఉన్నదే కదా మనకు కావాలి. లోకంలో ఉన్న భోగభాగ్యాలు, లోకంలో ఉన్న వాటి కొరకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా విడిచిపెట్టేవారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఈ లోకం కావాలి కానీ చాలామందికి దేవుడు అవసరం లేదు. ఈ లోకం మట్టుకు మాత్రమే బ్రతికేవారు, ఈ లోకం మట్టుకు మాత్రమే జీవించేవారు. ఈ లోకం కాదు మనకు శాశ్వతం. దేనికి సాగిల పడకూడదని దేవుడు చెప్తున్నాడు లేదా? అపవాది ఏమంటున్నాడు? నువ్వు నాకు సాగిలి పడు అంటున్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏకైక దేవుడు అక్కడే. వేరే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. లేడు, అసలు లేడు. నువ్వు కావాలని పెట్టుకోకూడదు. మొదటి ప్రాధాన్యత, మొదటి అవకాశం దేవునికే. నీవు దేవుని తప్ప ఇక దేనికి ఇవ్వకూడదు. మొదటి స్థానం. ఉదయం లేవగానే ఎవరితో గడపాలి? నువ్వు సెల్ ఫోన్తోనా? ఫోన్లే. ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. ఉదయం లేవగానే ఫోను, ఉదయం లేవగానే ఇంకా పిచ్చపాటి, ఉదయం లేవగానే ఒక సహోదరి ఎందుకు వచ్చిన జీవితం, నా జీవితం దరిద్రమైన జీవితం అనుకుంటా లేస్తుంది. ఇంకా జీవితం అంతా ఏమవుద్ది? ఇంకా అదే ఉంటుంది. ఉదయం లేవగానే తిట్టుకుంటా లేవసేవారు, ఉదయం లేవగానే బాతకాను, ఉదయం లేవగానే వేరే రకమైన ఆలోచనలు, ఉదయం లేవగానే ఏం చేయగలిగే అందా అలవాటు ఉందా? ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుని ఆ తర్వాత వాక్యం చదువుకుని ఆ తర్వాత దినచర్య ప్రారంభించి అలవాటు ఉందమ్మా? హలో, మొహమాట కొద్ది చెప్పుకో. ఉదయం లేవగానే ప్రార్థనలో మనం గడపాలి. ఆమేన్. సహోదరుడా, ఉదయం లేవగానే ఎందులో గడపాలి? ప్రార్థనలో. రోజంతా బడాదులు లోకంలో ఉన్న ఇది అది ఆయాసం అని ఉదయం లేవగానే దేవునితో నువ్వు మాట్లాడాలి. అమ్మ ఇంటి లేపారు మీ హాస్టల్లోని? అమ్మ మీ హాస్టల్లో ఇంటి లేపేవారు 4:30 ఇంటికాడ ఏమండి? మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి హాస్టల్లో పారేయాల. అక్కడే మాట్లాడతారు. ఒక తల్లి అంటుంది, ఎక్కడో అక్కడే లొంగుతారు, ఇంటికాడ ఇలా చేస్తావేంటి అని అంటుంది.
అత్తారింటికి వెళ్ళి చూసి ఏమండి? ఉదయాన్నే మనము ఏం చేయాలి? ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభించాలి. ప్రార్థన చేయకుండా పని ప్రారంభించకమ్మా. ఈ రోజు లేట్ అయిపోయింది, అడావుడు ఎలాంటి బేరాలు ఏం పెట్టక దేవుని దగ్గర ప్రార్థనతో ప్రారంభించాలి. చేస్తున్నావు ప్రార్థన? ఎంతసేపు? బాత్రూమ్కి వెళ్ళే ముందు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నావా? ముందు ఆ కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకొని అప్పుడు ప్రశాంతంగా ప్రార్థనలోకి వెళ్ళాలి. ప్రార్థనలోకి వెళ్ళి వాక్యంతో ఈ సమయం అంతా, ఈ ప్రాసెస్ అంతా సుమారు 1 గంట అయినా ఈ ప్రాసెస్ ఉండాలి. ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం 1 గంట ప్రతిరోజు దేవునికి ఇవ్వాలి. స్తోత్రం కలిగాక అందరూ స్తోత్రం చెప్పండి. ఇస్తావమ్మా? ఉదయాన్నే కట్టేనా? ఇటేమీ లేదా? మార్చగలడు. ఏదైనా జరగవచ్చు. ఆ జరిగే దాని కొరకు ప్రార్థన చేయ. ప్రభు అలా తీసేనైనా, ప్రభు ఈ తీసేనైనా అని మనం అనకూడదు. ఏది తీయాలో ఏది ఉంచాలో ఆయనకి తెలుసు కనుక, ప్రభు నీ చిత్తము నా పట్ల జరిగించు నాయనా అని మనం ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిచర్యలను వెళుతుండగా, దేవుని పరిచర్య కొరకు వాడబడుతుండగా, నీతిగా నిలబడుతుండగా, ప్రార్థన జీవితం అనిపిస్తుండగా, సమాజంలో నువ్వు భక్తిని నువ్వు కొనసాగించుకుంటూ మంచి దారిలో వెళుతుండగా, అనేకమైన కష్టాలు, వేదనలు, కృంగుబాటుతనం నీ జీవితంలో ఎదురైనప్పుడు దాన్ని లక్ష్య పెట్టగా తర్వాత కలగబోయే మహిమ గురించి నువ్వెదురు చూడాలి. దాని కొరకు నువ్వు ఆశపడి ప్రభు చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి తప్ప కానీ లోకంలో ఉన్న వాటి వైపు మనము చూడొద్దు. సాతానుడు ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి శోధన, మామూలు శోధన కాదు, 40 దినాలు భయంకరమైన శోధన. 40 దినాలు ఒక పక్కన ఆహారం లేదు. అది చూస్తే అరణ్యం, అక్కడేమో క్రూర మృగాలు, అడవి మృగాలు, చీకటి కలిగిన ప్రదేశం, దారి కాని పరిస్థితి. ఈ పక్క నుంచి ఏమో సాతానుడు శోధన, అనేక రకమైన శోధన. ఇన్ని శోధనలో ఈ 40 దినాలు కూడా ఏకాంతంగా తండ్రితో ఆయన గడపడానికి ఇష్టపడతా ఉన్నాడు. చిన్న శోధన వస్తే చాలు ప్రార్థన చేసుకోవడం మానేస్తాం. అవునా? శోధన ఉందని చెప్పి ప్రార్థన చేయడం మానేస్తాం. ప్రార్థనలో ఉండలేం, ప్రార్థనలో నిలబడలేం, వాక్యం చదవలేం. అన్నీ ఇక మనకు అనుకూలంగా లేకపోతే కాస్త ప్రతికూలంగా ఉంటే ఇక మనం భక్తి చేయలేని పరిస్థితులు మన జీవితంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో కూడా చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఏం చేశాడు? 40 దినాలు ఆయన ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడంటండి. 40 రాత్రులు 40 పగలు. అప్పుడు ఒక దినం అవుద్ది. అప్పుడు 40 దినాలు అవ్వాలంటే 40 రాత్రులు నడవాలి, 40 పగలు నడవాలి. పగట ఒక పూటే ఒక దినం కాదు, పగలు రాత్రి కలిస్తే ఒక దినం. 24 అవర్స్ నడిస్తే ఒక దినం అవుద్ది. మనకు ఒక పూట ఉన్నామంటే చాలు, ఒక పూటకే ఇంకా అందరిమోకాలంగా చూసేస్తుంది జాలి. కానీ ఒక పూటకే చాలా ఇదైపోతుంటున్నాం. కనుక ఎలాంటి శోధనలో అయినా మనం ఏం చేయగలగాలి? సహోదరి, నిలబడతావా? శోధన వస్తాయా మనకి? యేసుప్రభుకే శోధన వచ్చింది కదమ్మా. యేసుప్రభు వారే సాతాను వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి. అనేక రకమైన శోధనలు. ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినుము అంటున్నాడు. దేవుని కుమారుడు అయితే ప్రతిసారి డౌట్ పెడతాడు నీకు. అక్కడ ఉందా? ఏమంటున్నాడు? ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించమనెను. చాలు. నువ్వు దేవుని
కుమారుడు అయితే దేవుని కుమారుడు కాదు ఆయనకి తెలీదా? తెలుసు కదా. తెలిసి మరి ఎలాగంటే అదో ప్రశ్న. నువ్వు విశ్వాసం అని తెలిసినా నేను విశ్వాసనో కాదో అన్న విషయం డౌటు. నువ్వు ప్రార్థనకు వస్తున్నా దేవుడు గొప్పవాడని తెలిసినా ఆ దేవుడి కార్యం చేస్తాడో చేయడో అని డౌటు. అన్ని డౌట్లే మనకి, అన్ని డౌట్లే. అయిద్దా అవదా, జరుగుద్దా జరగదా, ఎన్ని డౌట్లు పెట్టుకోవద్దు మనం. దేవుడు ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. ఆమేన్. ఇది మన విశ్వాసం. ఈ విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. విశ్వాస విషయంలో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదండి. రాజీ పడకూడదు, డౌట్ ఏమి ఉండకూడదు. ప్రభు మనతో నిత్యం ఉంటాడా? ఉండడా? ఉంటాడు. మనం దేవుని పిల్లమా అపవాది పిల్లలమా? దేవుని పిల్లం. దేవుని ఎవరో అక్కడ ఏదో వాయిస్తున్నారు చూడండి, సెల్ ఫోన్లో మీటింగ్ నుండి ఆయన బయలుదేరి ఆరానుకు వెళుతున్నాడు. బెయేర్షెబా నుండి బయలుదేరి 7వ వచనం చదవమ్మా. 28 7వ వచనం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని చాలు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విన్నాడా? విన్నాడు. విని ఎక్కడికి బయలుదేరాడు? ఆరానుకు బయలుదేరాడు. విని బయలుదేరాడు. బెయేర్షెబా నుండి బయలుదేరాడు. ఈ ప్రయాణంలో అరణ్య జీవితం. అది అరణ్య జీవితం. ఈ అరణ్య జీవితంలో ఎటూ తోచని పరిస్థితి, అంధకారమయము. రాత్రి అయింది, పొద్దుపోయింది, రాత్రి అయిపోయింది. అక్కడ ఎవరు లేని పరిస్థితి. అందరూ ఉండి కూడా ఎవరు లేని వాడిగా, ఒక్కడిగా, ఒంటరిగా జీవితము అగోచరముగా ఉండి అయోమయ స్థితిలో ఆ వెళుతున్న వ్యక్తి ఒక చోట రాతిని తీసుకున్నాడు, తలగడిగా చేసుకున్నాడు. అక్కడ ఏం చేశాడు? ఆయన పండుకున్నాడు. రాతిని తీసుకున్నాడు, తలగడిగా చేసుకున్నాడు, అక్కడ పండుకున్నాడు. పండుకుంటే జీవితం ఎలాంటి పరిస్థితుల్లో పండుకున్నాడు ఆయన? జీవితం భయానకమైన పరిస్థితి, అంధకార స్థితిలో, ఒంటరిగా, చీకటిలో అతడు పండుకుంటే ఈ లోపల అతనికి ఒక కళ వచ్చిందండి. ఆ కళలో ఏం కనపడుతుంది? ఆయనకి ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన యొక్క కొన ఎక్కడ ఉందంట? ఆకాశం అంటుకున్నాడు. మధ్యలో ఏమన్నా నిచ్చెనకి మెట్లు ఉంటాయి కదా, మెట్లు ఉన్నాయి. ఈ నిచ్చెన మించి ఇక దేవదూతలు ఎక్కుతా దిగుతా ఈ దృశ్యం అంతా చూస్తున్నాడు. ఆ పైనేమో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఎక్కుతా దిగుతూ ఉన్నాయి, నిచ్చెన కనపడుతూ ఉంది, కల వస్తూ ఉంది, జీవితం అగోచరంగా కనపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు లేని యాకోబుకు దేవుడిస్తున్న అభయం. చదువు, దేవుడిస్తున్న అభయం చదువు. యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడినైనా యెహోవాను పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. ఇప్పుడు 15వ వచనంకి వచ్చాయమ్మా. ఇదిగో నేను నీకు ఎలా ఉంటానండి? తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు. నిన్నేం చేస్తాను? కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగా. అందరూ చెప్పకూడదాం. నీతో చెప్పే వరకు నిన్ను విడువను. నిన్నేం చేయనంటున్నాడు? విడువను, ఎడబాయను, నిత్యము నీతో ఉంటాను. ఎవరు లేని యాకోబు జీవితానికి దేవుడు ఏమిస్తున్నాడు అనంటే అభయం ఇస్తున్నాడు. అప్పుడు యాకోబుకి పెళ్ళయిందా? పిల్లవలేదు, పిల్లమలేదు, పిల్లలు లేరు. వెళ్తున్నాడు మామ దగ్గరికి. మామ దగ్గర ఉన్నది పిల్ల, అక్కడ ఉంది అమ్మాయి. చూసుకుని తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా ఆ అమ్మాయిని
పెళ్లి చేసుకుంటాడు. ఏమీ లేవు, నీ సంతానాన్ని భూమి మీద నేను విస్తరింపజేస్తాను, ఇస్కరేణులు అంతా విస్తారం అవుతారు, నీ సంతానము భూమి మీద నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు గొప్పవాడిగా ఉంటావు, నేను నీతో చెప్పేది వరకు నిన్ను విడువను ఎడబాయనని ఆ యాకోబుకి అభయమిచ్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. ఏ ప్రతికూలత నీ జీవితంలో ఉంది? ఏమీ లేని యాకోబు, ప్రాణ భయం చేత ఒక పక్షాన పారిపోతున్న యాకోబు, అరణ్యములో ఇటు తోచని పరిస్థితి యాకోబు. అక్కడ యాకోబు ఒక పని చేశాడంటండి, ఒక రాయిని తలగడగా చేసుకుని దాని మీద పడుకున్నాడు. రాయి, ఆ రాయి ఎవరన్నా అంటే ఆ రాయి, ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె ఆ బండ మీద ఆయన ఏం చేశాడంటే ఆనుకున్నాడు. ఏం చేశాడమ్మా? ఆనుకున్నాడు కనుకనే అతడు షేప్ జోన్లోకి వెళ్ళాడు. అతని గురించిన చింత ఇంకేం ఆలోచించలేదు. ఆనుకున్నాడు కనుకనే దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు, కళ ఇచ్చాడు. ఆ కళలో అతని జీవితం ఎలాగుంటుందో చూపించేశాడు, ఇంకెలాగుంటుంది నా జీవితం అని. ఈ కళ నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మామ దగ్గర నుంచి వెనక్కి రావడానికి 21 సంవత్సరం పట్టింది. ఈ ప్రయాణంలో మరలా తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 21 సంవత్సరాలు పట్టింది మామ దగ్గర నుంచి మరలా వెనక్కి తిరిగి రావడానికి. అప్పటికి యాకోబుకు సంతానోత్పత్తి, అలాగే పిల్లలు, పశువు సంపద, దాసదాసీలు, ఇవన్నీ యాకోబునకు కలిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చెప్పడానికి ఈ మాట ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది అది నెరవేరి. అక్కడి నుంచి మరలా ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు 70 మంది వస్తే, ఐగుప్తు నుంచి మరలా బయటకు వచ్చేటప్పుడు 20 లక్షల మంది ప్రజలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒక దేశమే అయిపోయారు. ఒక దేశంలోనే కాదండి, ప్రపంచం అంతా ఇశ్రాయేలు సంతానం వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ప్రతి టెక్నాలజీ మనం వాడుకుంటున్న ప్రతి టెక్నాలజీ కూడా ఆ ఇశ్రాయేల్, ఈ మొబైలు ఇవన్నీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చినాయే. అంతటి ప్రపంచానికే ఆశీర్వాదకరమైన యాకోబు సంతతి, దేవునికి మహిమ కలుగునగాక. అరణ్యము గుండా వెళ్ళాడు యాకోబు. వెళ్ళిన యాకోబు జీవితము, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చుంటాయి, 20 సంవత్సరాలు మందలను మేపుతూనే ఉన్నాడు, కాస్తూనే ఉన్నాడు. ఏమండి? ఎన్నో